కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే సైబరాబాద్ నగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం. వాజ్పేయి గారి దగ్గర హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు, సూర్య కొత్త గారు చెప్పారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల. నేను గర్వపడుతున్నా. బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే 25 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగువారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్ చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండేందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను. స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా
ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, వాట్సాప్ గవర్నెన్స్ చూశారా అని అడుగుతున్నా. చూశారా తమ్ముళ్ళు పిల్లలు? వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు అనేవాడు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, మీ ఫోనే. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురుపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసరం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసరం, మార్కుల కోసరం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. 100% అన్ని సర్టిఫికెట్లు అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది, డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది. ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది, మ్యానిపులేషన్ తగ్గిపోతుంది, డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు. ఈరోజు మైండ్ పనిచేయాలి, మేధోశక్తితో పనిచేయాలి. అందుకే నేను ఒక మాట వాడాను, రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూస్తే హిస్టారికల్ డేటా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డేటా బ్యాంక్ ఉంది, క్లౌడ్లో ఉంటుంది. ఈరోజు ఈ డేటా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంపద. ఆ డేటా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు మీరందరూ అలవాటైంది కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ వచ్చాయి, చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని వచ్చాయి. అందులో వాడుకుంటున్నారు, కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది, కానీ మీకు కావలసిన సొల్యూషన్ అందులో వచ్చే పరిస్థితి లేదు. అది మనం తయారు చేసుకోవాలి. అందుకే మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, ఎప్పుడూ ఎక్కడా ఊహించలేదు. ఈరోజు మీరు చూస్తే శాటిలైట్ ఉంది. ఒకప్పుడు శాటిలైట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేది. నిన్నే నేను ఒక పాలసీ అనౌన్స్ చేశాను, స్పేస్ సిటీ కింద రేపు రాబోయే రోజుల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన డ్రోన్స్ వచ్చాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది డిఫెన్స్కి కానీ సివిలియన్ పర్పస్కి కానీ వాడే డ్రోన్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, అన్ని చోట్ల పెట్టేస్తున్నాం. ఎవడైనా రౌడీ గొడవ చేసే ముందరనే వాడు చొక్కా పట్టుకునే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎవరైనా రౌడీలు కారులో పోతా ఉంటే రౌడీ షీటర్స్ ఐడెంటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే సమయంలో ఎవరైనా తాగి డ్రైవింగ్ చేసినా వస్తుంది, ఇంకో పక్క ర్యాష్ డ్రైవింగ్ అయినా వస్తుంది.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వస్తుంది. రేపు రాబోయేది మీకు కూడా చెప్పే పని లేదు. ఏది జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీస్ వస్తుంది. దానివల్ల చాలా వరకు డిసిప్లిన్ వస్తుంది. కొంతమంది రౌడీజ్ చేసేవాళ్ళు మారిపోతారు. అదే సమయంలో భవిష్యత్తులో ఐఓటీస్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి, ఇంకో పక్క సెన్సార్లు వచ్చాయి. ఈరోజు ఇంటికి పోయే లోపలనే మీరు సెన్సార్ ద్వారా మీ ఏసీ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు, గీజర్ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు. అంటే ఏ పని కూడా రిమోట్ నుంచి చేసే అవకాశాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కష్టమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పమంటున్నా. నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో, ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం ఏ అంటే 95-96లో ఐటీ అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఏ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏఐలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబిఐ అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా. నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పని అన్ని చేసి ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కో వర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలు ఉన్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో
తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. దానికోసం పనిచేస్తాం. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఇక్కడుండే స్టూడెంట్స్ అందరినీ. ఆ కార్యక్రమంలో దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో రిసోర్సెస్ని ప్రాపర్గా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం. యూస్ కేసెస్ చాలా చేయాలి. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం. మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ని, ఇంకో పక్క యూజర్ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలామంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ వేగా ఆలోచించాలి. రొటీన్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు రావు. ఈ టెక్నాలజీ ఏజ్లో వినూత్నంగా ఆలోచించడం, దానికి టెక్నాలజీ జోడించడం, అది అయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. ఆ లీడర్షిప్ మీరు ఇవ్వగలిగితే మీరు దానివల్ల ఫలితాలు ఒక మండలం కావాలంటే మండలానికి ఇవ్వచ్చు, జిల్లా కావాలంటే జిల్లాకి ఇవ్వచ్చు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వస్తుంది. అది ఈరోజు మనకు జరగబోయే విధానాలు. స్కేలింగ్ ఈజ్ నాట్ ది సమస్య, మీరు మేనేజ్ చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక క్వాలిటీస్ వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు. నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం. హౌస్ లాక్ సిస్టమ్ అని, ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు, లేకపోతే ఓసారి టూరుకు పోయినా, బంధువుల ఇంటికి పోయినా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం. అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరివి రికార్డ్ అయ్యేటివి. నిన్న మీరు చూశారు, ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు. అంటే బుకాయించేసి, తప్పు చేసి
మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం. కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేసి తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. ఆ రోజు గూగుల్ టేక్అవుట్లో వచ్చింది. ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీసు వ్యవస్థను మీరు చూశారు. సమాజంలో అనేక సవాళ్లు ఉన్నాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చూస్తూ ఊరుక ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రైజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అందుకే చెప్పా, బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. తెల్లవారి నిద్రలేస్తాని ఒక పేపర్, ఒక పనికిమాలిన పేపర్ ఉంది, అవినీతి పేపరు. ఆ పేపర్లో ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు, ఇప్పుడు చిన్నాన్న చంపేశారని డ్రామా మార్చేశారు. తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరం నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడన్నా అలాంటి నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చు అని నేను అనడం లేదు.
ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా. ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది. రేపటి నుంచి ఒకటే అడుగుతున్న, ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ. ఇక్కడుండే ఫ్యాకల్టీని కోరుతున్నా, మేనేజ్మెంట్ని కోరుతున్నా, మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి. ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి, 100కి 100 మందికి రావాలి. కనీసం ఒక 30-40% మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్లే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను అందుకే ఒకటి ఆలోచించాను, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాను. అమరావతిలో పెట్టి టాటా కంపెనీ కూడా అందులో లీడ్ చేయమన్నాను. విశాఖపట్నం జిఎంఆర్ని లీడ్ చేయమన్నాను. విజయవాడ గుంటూరుకి మెగా గ్రూప్ అని లీడ్ చేయమన్నాను. రాజమండ్రి గ్రీన్కో ఉన్నారు, వాళ్ళని లీడ్ చేయమన్నాను. తిరుపతి అదానిని లీడ్ చేయమన్నాను. అనంతపూర్ ఏరియాలో జిందాల్ని లీడ్ చేయమన్నాను. లీడింగ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ని నాలెడ్జ్ పార్ట్నర్స్గా పెట్టుకుంటున్నాం. నా ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనేది నా నినాదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఏఐ వాడాలి, ఒక చాట్ జీపీటీనే కాదు, ఏ యూస్ కేస్ తయారు చేసే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు మా పిల్లలకు రావాలి.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. మీ బ్రెయిన్స్ అన్ని క్వాంటమ్ వ్యాలీకి ఆల్గరిథమ్స్ రాయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, మళ్ళీ మాట్లాడతా, మీ మైండ్కు పదును పెడతా. పదును పెట్టడమే కాదు, ఈరోజు నేను చెప్పే విషయాలు రాబోయే 20 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంటుంది. అది జరుగుతుంది, జరిపిస్తాం. సిద్ధంగా ఉండండి. మళ్ళీ వస్తా, మీ అందరితో మాట్లాడతా. నేను చెప్పే విషయాలు కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండండి. మీరు కూడా ప్రిపేర్ కండి. ఇది అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది లేదు, ఏదైనా సాధ్యమే. అది నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషం. ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరినీ అభినందిస్తూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir. Now I request DG sir to present a memento to Honorable CM sir. On behalf of the organizing team, I extend my deepest gratitude to our Honorable Chief Minister for taking the time to inaugurate this event and for inspiring us with your visionary leadership in harnessing artificial intelligence to address critical societal challenges. To the Honorable Minister of State, Sri Pemmasani Chandrasekhar Garu, Honorable Home Minister Srimati Anita Madam, and respected MLA Sri Ramanjal Garu, thank you, sir, for your steadfast support. Special thanks to the DGP, sir, for your steadfast support from the very beginning, providing the foundation for this event's success, and to the ADG Law and Order, sir, for your valuable guidance. To our knowledge partners, your expertise and resources were the cornerstone of this event. College management, thank you for your infrastructural support. AI professionals, your insights guided participation.